ఇక నామినేషన్లు సురు. తొలి రోజు 42 మంది దాఖలు. వీరిలో మల్లు రవి, సురేష్ షెట్కార్, నీలం మధు, డీకే అర్ణ, రఘునందన్. లోక్సభ ఎన్నికల నామినేషన్లు గురువారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు మొత్తం 42 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో కాంగ్రెస్ అభ్యర్థులు మల్లు రవి, సురేష్ షెట్కార్, నీలం మధు, బీజేపీ క్యాండిడేట్లు డీకే అర్ణ, రఘునందన్ రావు, పోతుగంటి భరత్ ప్రసాద్, ఈటల్ రాజేందర్, శానంపూడి సైదిరెడ్డి ఉన్నారు. నాగర్ కర్నూలు స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేలు కూచుకుల్ల రాజేష్ రెడ్డి, వంశీకృష్ణ, నాగర్ కర్నూలు ఇన్ఛార్జి హబీబు, ఆ తర్వాత తన కుమారుడు సిద్ధార్థ్తో కలిసి రిటర్నింగ్ ఆఫీసర్ ఉదయ్ కుమార్ కు మల్లు రవి నామినేషన్ పేపర్లు అందజేశారు. మంచి ముహూర్తం ఉన్నందున ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశానని, ఈ నెల 23న మరో సెట్ వేస్తానని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని తెలిపారు. జైరాబాద్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ తరఫున పార్టీ నాయకులు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. సో మొత్తానికి నిన్న నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. మల్లు రవి నామినేషన్ వేసిండు, అలాగే నీలం మధు కూడా తన తరఫున నామినేషన్ వేయడం జరిగింది. అయితే వీళ్ళంతా మొదటి సెట్ వేస్తా ఉన్నారు ముహూర్తాలు చూసుకొని. ఇక మరోసారి ముఖ్య అతిథుల పర్యవేక్షణలో మరో నామినేషన్ వేయబోతున్నారు. దశమి ఇవాళ ఏకాదశి, రేపు ద్వాదశి, ఇవాళ కూడా రేపు కూడా మంచిగా ఉన్నదంట. మంచిగా ఉంది. ఇగో ఒకటి ఏం చెప్తున్నంటే, ఈ ముహూర్తాలు గీర్తాలని కాదు కానీ, నీకు ప్రజల్లో పట్టు ఉంటే, ప్రజలు నిన్ను గెలిపియాలనుకుంటే రాక్షస ముహూర్తంలో కూడా నువ్వు రాజు అవుతావు. అంతే, రాక్షస ముహూర్తంలో కూడా రాజు అవుతావు. ఈ ముహూర్తాల మీద గెలిచేది ఉంటే, ఏ ఓటు బ్యాంకు లేనటువంటి ఒక వ్యక్తి బ్రహ్మ ముహూర్తంలో పోయి నామినేషన్ ఇస్తే గెలుస్తాడా? అందరూ ఒకటే ముహూర్తంలో గెలిస్తే అందరు గెలుస్తారా? ఒకవేళ